ఇప్పుడు గట్టి గింజలు తీసుకొని యేసయ్య గానగల్లో, గర్సిల్లో, గుడిసిల్లో దాచుకున్నాడు. పొట్టంతటిని నుప్పు పెట్టి అంటించమన్నాడు. ఎంతమంది అంటే ప్రశ్న వేస్తే పాపం ఒప్పుకోవటం చేతగాని వాళ్ళందరూ, పాపం చేయటం చేశారు కానీ విడిచిపెడటం చేతగాని వాళ్ళు, ఒప్పుకోవటం చేతగాని వారు, రద్దు చేపించుకోవటం చేతగాని వారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో. ప్రార్థనల గురించే చెప్తున్నా నేను. ఒక అన్యుల గురించి, బొమ్మలకి మొక్కే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళు ఎలాగో యేసయ్య రాజ్యం లేదు, యేసయ్య రాజ్యంలోకి వెళ్ళరు, వాళ్ళ పాపం ఒప్పుకోవటం వాళ్ళకి తెలియదు. బొమ్మకు మొక్కటం తప్ప నిజమైన దేవుడికి, సజీవుడైన దేవుడికి మొక్కటం వాళ్ళకి తెలియదు. తెలియక వారు ఎన్నో లోపములు కలిగి ఉన్నారు కాబట్టి వారిని దేవుడు పంపిస్తాడు, అగ్నికి పంపిస్తాడు, ఆయన ఇష్టమైన తీర్పుకి వదిలేస్తాడు. ఇప్పుడు మనందరం సంగతి ఏంటి? ప్రార్థనల సంగతి ఏంటి? ప్రజల సంగతి ఏంటి? పరలోకము ఎక్కడ దేవాలయం చూస్తే, ఎక్కడ చర్చిలు చూస్తే అక్కడ అన్నీ నిండిపోయి ఉంటున్నాయి. అయితే అందరూ ప్రార్థన పనులు అంటావా? కాదు, గురుగుల్లాగా ఉన్నారన్నమాట. వీళ్ళు కూడా పంటలోనే ఉన్నారు, రాశిలోనే ఉన్నారు, కళ్ళలోనే ఉన్నారు, పొలములోనే ఉన్నారు. గ్రేడ్ చేసే వరకు ఇలా కలిసి ఉంటారు. అప్పుడు అక్కడికి ఆయన అన్నాడు కదా, చక్కగా ఆయన చెప్పారు, అయ్యా గురుగులు పెరిగేస్తాం మేము, మీరు ఆర్డర్ ఇస్తే అని చెప్తే ప్రభు అన్నాడు, ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగలుగుతాయి అయ్యా, పక్కనుండా గురుగులు పెళ్ళగిస్తే గోధుమలు కూడా పెళ్ళగలుగుతాయి. అందుకని కలిసి పెరగను. తీర్పు వరకు ఇలాగే ఉంచు, కోత వరకు ఇలాగే ఉంచు, కళ్ళం వరకు ఇలాగే ఉంచు, రాశి వరకు ఇలాగే ఉంచు అని చెప్పాడు దేవుడు. చూసావా, ఆయన పిల్లలు గోధుమ గింజలు పెళ్ళగలుగుతాం ఇష్టం లేదు దేవుడికి. అవసరమైతే దుష్టుడిని అలాగే ఉంచు అని చెప్పాడు. పెళ్ళగించటం ఇష్టం లేదు, వాడు అలాగే పెరగని. అయితే వాడు నశించిపోతాడు ఎప్పుడైనా, కానీ గోధుమ గింజ నశించిపోకూడదు. గోధుమ గింజలు పెళ్ళగించబడితే వాడబారిపోతాయి, ఫలితానికి రావు, నా రాజ్యంలో రాశిలో ఉండవు అని చెప్పి వాటిని వీటిని కలిసి పెరగలేవో అన్నాడు. ఓకే ఓకే, మా చర్చి పెద్దది, మా సంఘం పెద్దది, తలనూపే అయ్యగారులు, తలనూపే అమ్మగారులు, పెద్ద చర్చి చూసి గొంతులేసే అయ్యగారులు ఎంతమంది ఉన్నారు భూలోకంలో. వాళ్ళందరూ చెత్త కిందకి వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద సంఘం చూసి యేసయ్య ఆశ్చర్యపడతారు ఈ రోజున. ఎందుకంటే వాటిలో గురుగులు ఉన్నాయి, ఆయా తెగల వారు ఉన్నారు. అందులో వ్యభిచారులు, అందులో దొంగలు, అందులో తాగుబోతులు, అందులో జూతగాళ్ళు, అందులో పాపము చేసేవాళ్ళు, అందులో వీడియోలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, నాటకాలు చూసేవాళ్ళు, అందులో పొగ తాగేవాళ్ళు, స్వస్థతల కోసం వెళ్ళేవాళ్ళు, రోగాల కోసం వెళ్ళేవాళ్ళు, వ్యాధుల కోసం వెళ్ళేవాళ్ళు, అందరూ కలిసి కలిసి మిళితమైపోయి ఉండాలి. వీటిని చూడవా ప్రియుడా, ప్రియమైన స్నేహితుడా? వీటన్నిటిని నువ్వు చూడొద్దా? పరిశీలన చేసుకో. నీకు అప్పగిచ్చిన సంఘములో ఎంతమంది గ్రేడ్ చేయబోతున్నాడో యేసయ్య, ఎంతమందిని గ్రేడ్ చేసి పక్కకి నెట్టివేస్తాడో, అగ్గిని నుప్పు ముట్టిస్తాడో పరిశీలన చేసుకో. ప్రియుడా, పెద్ద సంఘాన్ని చూసో, పెద్ద కానుకలు చూసో సంతోషించవాకు. వాక్యం ఇది కదా. యేసు ప్రభు వారి శిష్యువులను కూడా దేవుడు గద్దించాడు. వాళ్ళు అన్నారు కదా, అయ్యా సంచి, జాల, చెప్పులు అవన్నీ లేకుండా సేవకి వెళ్ళండి, స్వార్థ చెప్పండి అని చెప్పాడు కదా. ఆ నామములు దయ్యాలు వెళ్ళగొట్టండి, మీకు అధికారం ఇస్తున్నా అని చెప్పాడు. పని అప్పగిచ్చాడు, ఎవరికి తోచిన పని వారికి అప్పగిచ్చాడు. వాళ్ళు ఒకసారి వెళ్ళి వచ్చినాక అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా
నీ నామమున మాకు కూడా దయ్యాలు లోబడుతున్నాయి, దయ్యాలు గడగడ వణుకుతున్నాయి. నీ నామములో మేము ప్రార్థించగా మాకు కూడా లోబడుతున్నాయి అయ్యా అని చెప్పారు. జరిగిన సంగతి చెప్పారు. వీళ్ళకి రహస్యం తెలియదు కదా. అప్పుడు అన్నాడు ప్రభు, అయ్యా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మీకు లోపడుతున్నాయి, వంగిపోతున్నాయి, గడగడలాడుతున్నాయని నువ్వు అనుకోవాకు, సంతోషించవాకండి. మీ పేరు జీవ గ్రంథంలో ఉండేయాలేవా అని చూసి సంతోషించండి అని చెప్పాడు. వాక్యం ఎంత చెప్పాడో, ఎంత జాగ్రత్తగా శిష్యులకు చెప్తున్నాడో వినాలి. దెయ్యాలు వెళ్ళిపోతే సంతోషం, యూనిఫామ్ వేసుకునే సైన్యం ఉంటే సంతోషం, సంఘంలో యూనిఫామ్, సంఘ పెద్దలకు యూనిఫామ్, పాస్టర్ అన్నకి యూనిఫామ్, విశ్వాసులకి మరొక యూనిఫామ్, అలాగా మరి ఇంకా ఏదో ఏదో ఎన్నో రకాలుగా ఎన్ని ఉన్నా వాయన్ని క్రీస్తు యేసునందు నిలవలేరు అని బైబిల్ చెప్తుంది. శిష్యులు అంతటి వారిని దయ్యాలు మా కొడలో పడుతున్నాయ్యా అని చెప్తే, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించబాకండి, మీరు మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో లేదో చూసుకో అని చెప్తున్నాడు. ఈనాడు సంఘాలు పెరగాలని ఆ సంఘంలో వాళ్ళని, ఆ సంఘంలో వాళ్ళని, ఆ సంఘంలో వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నారు. ఆ సంఘంలో చేసిన పాపం, ఆ సంఘంలో చేసిన పాపం, ఆ సంఘం చేసిన పాపం నీ దగ్గరే ఉంచుకో, తీర్పు తీర్చబోతున్నాడు యేసయ్య. సువార్త లేని కాడ సువార్త చెప్పురా నాయన అంటే బస్తీ కావాలి, టౌన్ కావాలి, ఉన్నతమైన వాళ్ళు కావాలి, జాబు వాళ్ళు కావాలి వీళ్ళకి. కానీ సువార్త లేని పక్షంగా నేను వెళ్ళి కరిగిపోతాను ఆయన, నీ కొరకు విరిగిపోతా, నీ కొరకు చనిపోతా, నేను నీ సేవలో నిలబడటానికి యోగ్యత నాకు దయచేయమని ప్రార్థించి పరిగెత్తేవాడు లేడు. వాక్యం ఎలాగుంది? ఎవరికైనా శ్రద్ధ ఉందా, శకుందా? దేశంలో అరణ్య ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సేవ లేదు, వాక్యము లేదు, ప్రార్థన లేదు. యేసు క్రీస్తు అంటే వారికి తెలియని ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పమంటే మేము ఖచ్చితంగా ఇక్కడే చెప్తాం, టౌన్లోనే కావాలి అని. దేవుడు నా గురించి మా సంఘంలో ఒక అతను లేచి నిలబడి చెప్పాడు. ఏమనంటే, దేశంలో చాలా లెక్క చూస్తున్నాం, కానీ నేను అమ్మగారి గురించి నా మనస్సుకి దేవుడు అనిపించాడు అని చెప్పాడు. ఏంటి, ఏం చెప్తున్నావో విందామని వింటున్నా నేను, నాకు తెలియదు. అయితే చంచులైన వారిని కోరుకొని అమ్మ చంచులకి అడుక్కు తినే వాళ్ళకి, మురికి గుడ్డలు కట్టుకునే వాళ్ళకి సేవ చేయడానికి వచ్చింది మన అమ్మ. కాబట్టి ఆమె గొప్పదే. ఎంతో మంది ఉన్నతమైన వాళ్ళు కోరుకుంటారు, టౌన్లో కోరుకుంటారు, జాబు వాళ్ళు కోరుకుంటారు. అమ్మగారు అలా కోరుకోలేదు, కానుకలు కోరుకోలేదు. వాళ్ళు అడుగు తిన్న కానుకలు నాకు వద్దు అని చెప్పింది, అని సాక్ష్యం ఇచ్చాడు. ఒక యవనస్తుడు లేచి నిలబడి చెప్పాడు. దేవుని కృప, దేవుని దయ ఎంతమందికి అర్థమైంది ఆ మాట. అందుకని మన వాక్యం ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగానే ఉండాలి. సొంత మాటలు, కల్పనా కథలు చెప్పకూడదని బైబిల్లో ఉంది. కల్పనా కథల వైపు తిరిగి చూసి నువ్వు రక్షించబడిన సంఘం విడిచిపెట్టొద్దు, నువ్వు దేవుని ఎరిగిన సంఘాన్ని విడిచిపెట్టొద్దు, నిన్ను ఆత్మీయంగా పెంచే ఆత్మీయ తల్లిదండ్రులుగా దైవజనులు విడిచిపెట్టొద్దు. వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారంగా నడుచుకో. వాక్యం లేకపోతే ఆ సంఘంలో యేసుక్రీస్తు లేడు. ఆత్మీయతలో నడిపింపు లేకపోతే ఆ సంఘంలో క్రీస్తు ప్రభువు లేడు. అందుకని ఆ సంఘం అయితే విడిచి బయటికి రా, ఆ సంఘాన్ని విడిచి బయటికి రా, ఆ ప్రసంగాన్ని విడిచి బయటికి రా. వాక్యం చెప్తుంది, ఎక్కడ నా గొర్రెలు కాని వాటిని వేరుగా ఉంటే వాటిని కూడా నేను తోలుకొస్తా అని చెప్పాడు. హెజ్కేలు గ్రంథంలో రాశాడు ఈ మాట.
నా గొర్రెలు కానీ మంద మరొకటి ఉంది, కానీ ఆ మందకు మేత లేదు. అరణ్యంలో మూలుగుతున్నాయి, అరణ్యంలో మేత లేక అలవడిస్తున్నాయి. అందుకని వాటిని నా మందలో కలుపుకుంటా అని చెప్పాడు యేసయ్య. యేసుక్రీస్తు ప్రభువారే వాటిని తోలుకొచ్చి నీకు అప్పగిస్తాడట. నువ్వు తోలుకొచ్చుకోనక్కర్లా. యేసు ప్రభువారే ఆ మేత లేని మంద ఎక్కడుండయో ఆ మందను తోలుకొచ్చి నీకు అప్పగిస్తాడట. అడుగులలో ఉంటే ఆ మందను నీకు అప్పగిస్తాడు ఒక దినాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అని అడిగితే ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటనికి ఇష్టమా అని అతన్ని అడిగింది. అందుకు అతడు వద్దు, గురుగులను కూడా పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కొంతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. అందుకని ఇప్పుడు విశ్వాసులు ఎవరో పిశాసులు ఎవరో తెలియకుండా పెరుగుతున్నారు. పిశాసులు కూడా అందులోనే ఉన్నాయి, విశ్వాసులు కూడా అందులోనే ఉన్నాయి, గురుగులు అందులో ఉన్నాయి, గోధుమలు కూడా అందులో ఉన్నాయి. అందుకని మంద అధికంగా కనపడుతుంది. అధికంగా కనపడగానే ముసుగులు, తెల్ల చీరలు ఎన్ని కనపడుతుంటే ఆశ్చర్యపడుతున్నారు జనం. ఇలాగా దేవునికి విరోధంగా సేవ చేసి, దేవుని చిత్తం లేకుండా సేవ చేసి, దేవుని ఇష్టమేదో తెలియకుండా సేవ చేస్తే దేవునికి మహిమ రాదు. నీ వలన వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకేనా ఆయన వాక్యంలో నువ్వు గురుగుల్లాగా ఉన్నావా, దుబ్బుల్లాగా ఉన్నావా, ఓరకంకుల్లాగా ఉన్నావా, ఊరగడ్డిలాగా ఉన్నావా, తప్ప తారుగా ఉన్నావా, గౌసేసిన పొలములాగా ఉన్నావా. పొలములో గౌసేసింది ఒక పక్కన, తెగులు పడింది ఒక పక్కన, పూత రాలిపోయింది ఒక పక్కన, మరి ఇంకా గడ్డి పెరిగిపోయింది ఒక పక్కన. ఇలాగా పొలములోనే, పొలము అనగా సంఘము, ఒక పొలంలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయని బైబిల్ కేటీగా చెప్తున్నాడు. కేటీగా వ్రాయబడి ఉంది. దైవజనుడా, నీ కళ్ళు మూసుకుపోతే నీ కన్నులు తెరవమని చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. నీ పొలం నిండా గడ్డి ఉందేమో, ఓద కంకులు ఉన్నాయేమో, తప్ప తాను ఉందేమో, పరిశీలన చేసుకో. నీ వంతులో నువ్వు వారికి వాక్యం బట్టబయలు చేయి. వినకపోతే వారిది లెక్క, చెప్పకపోతే మనం అడుగుతాడు యేసయ్య లెక్క. ధైర్యంగా చెప్పాలి. అమ్మో వెళ్ళిపోతారేమో భయం, ప్రార్థనకు రారేమో భయం, ఆదివారం గుళ్ళో మనుషులు ఉండరేమో భయం, సిగ్గు. అందుకు వెలిసి చేస్తున్నారు. అందుకు వెరవాల్సిన అవసరమే లేదు. నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించమంటున్నాడు. శక్తి గల వాక్యమును వెదజల్లు. దేవుడే ఆ శక్తివంతమైన వాక్యము వారిని లేవనెత్తబోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకా నేను చెప్పాలంటే, కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్తాడట. కోత కోసేది ఎవరు? దేవదూతులు. దేవదూతులే భూలోకానికి దిగి ఈ పంటను, ఈ పొలమును, సంఘమును కోత కోస్తాడట. అందుకని ఆ కోత కోసేవాడితో చెప్తున్నాడట, గోధుమలు రాశిలో ఉంటాయి కనుక వాటిని కొట్టులో చేర్చండి, నా కొట్టులో చేర్చండి, నా గానుగులో చేర్చండి, నా గానుగులో చేర్చండి, నా గాదుల్లో చేర్చండి. గాదులు, గరిసెలు, గుడిసెలు లేవు కదా కాకులకి, పిచ్చుకులకి, వాటికి లేనే లేవు. మనకైతే గానుగులు ఉన్నాయి, గరిసెలు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, ఎన్నో రకాలు వస్తువులు దాచుకోవటానికి తెలివినిచ్చాడు. కాబట్టి పట్టు నిండా తిరిగి రావడం తప్ప వాటికి దాచుకునే అవకాశం లేదు. మానవుడు వాటికంటే శ్రేష్ఠుడు కాదా అని రాసి ఉంది. శ్రేష్ఠుడిగా చేసిన, తెలివిగలవాడుగా చేసిన, ఆశ్చర్యముగా గొప్పవాడుగా ఎంచిన వీడికి బుద్ధి లేదు.
జ్ఞానం లేదు, తెలివి లేదు. మోసంలో పడిపోయే తెలివి, లోకములో పడిపోయే తెలివి, పాపములో పడిపోయి పాపాన్ని జయించలేని వాడుగా పతనావస్థకు వెళ్తున్నాడు. ఎంత గొప్పోడని పేరుగాల్చిన వాడు కూడా చూడండి. దేవుని వాక్యాన్ని కట్టడకు లోబడాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వాక్యం ఎంత గొప్పగా చెప్తున్నాడు. నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. 38 కాలం నుంచి కిందకు చదువుదాం. పొలము, లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి కోత కొనివారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురుగాక. దుర్నీతి పనులంట అన్యులు కాదు, రాళ్ళకు మొక్కేవాడు కాదు, చెట్టుకు మొక్కేవాడు కాదు, పుట్టకు మొక్కేవాడు కాదు, మంది మీద మిరియాలు చల్లినట్టుగా కాదు వాక్యం. మనం ఎవరి మీద చెబుతున్నాము? అన్యుల మీద, బాధ తెలియని వాళ్ళ మీద, ప్రార్థన తెలియని వాళ్ళ మీద, పూర్తిగా లోకస్తుల మీద చెబుతున్నాం. ప్రార్థన చేస్తున్నా నీవు ఎలాగున్నావు, వాక్యం నడిపిస్తున్నా నువ్వు ఎలాగున్నావు, సంఘం కడతానికి నేర్చుకున్నా నువ్వు ఎలాగున్నావు, పరిశీలన చేసుకో, పరిశీలన చేసుకో. అందుకని వాళ్ళు వీరు కలిసి పెరుగుతున్నారు. పెరగండి. దేవుడే కోతకాలం ముందు వాటిని వేరు చేయబోతున్నాడు, గ్రేడ్ చేయబోతున్నాడు. రాశిలో పడిన విత్తనాలే గాడిగల్లో కూర్చుకోబోతున్నాడు, గాదిల్లో పోసుకుంటున్నాడు. మిగతా చెత్తని కలిసి వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెత్తలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ పంట దుబ్బులో ఉన్నావా, ఒక కంకిగా ఉన్నావా, ఒక గింజగా ఉన్నావా, గౌసేసిన దుబ్బులో ఉన్నావా, ఊరగడ్డిలో ఉన్నావా, పొలంలోనే పెరుగుతున్నావా, పొలానికి వచ్చే నీరంతా తాగు, పొలానికి వచ్చే ఆశీర్వాదాన్ని మింగు, పొలంలో వచ్చే పంటని మింగు, పొలంలోనే కలిసి తిరుగు. నిన్ను ఒక దినాన అగ్నికి ఆహృతి చేయబోతున్నాడు దేవుడు. అగ్నికి ఆహృతి చేసే దినం రాబోతుంది. దేవుని యొక్క కృప నీతో ఉంటే నీతో దేవుని ఆత్మ గద్దించాలి. వాక్యాలు వినినప్పుడు గద్దించాలి. అప్పుడే నీ కన్నులు తెరవబడాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరులారా, మీరు జాగ్రత్తగా వినమని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మరి ఇంకా ముందుకు వెళ్తే సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములు పడవేదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుల వలె తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. నీతి గలవారు పరిశుద్ధులు ఎక్కడుంటారట? పరలోక రాజ్యములో నీతి సూర్యుల వలె తేజరిల్లుతూ ఉంటారట. ఆయన మహిమ రాజ్యములో నివాసం చేస్తారట. నిత్య రాజ్యములో వారసులుగా జీవిస్తారట. హక్కుదారులుగా ఉంటారట. అద్దెకెళ్ళిన వాళ్ళలాగా ఉండరు. మీరందరూ అద్దెకెళ్ళిన వాళ్ళలాగా బతకాలి. పాతాళానికి వెళ్ళి ఎన్నాళ్ళు ఉండాలో పాతాళంలో తీర్పు తీర్చేదాకా అద్దెకు అక్కడ ఉండాలి. అద్దిల్లు అది. ఎక్కడ అద్దిల్లు? భూలోకంలోనా? డబ్బు లేకపోయినా భూలోకంలో ఎన్నో అంతస్తులు అద్దెలు తీసుకునేవు. కోట్లు కొనుగొన్నారు కాక ఆ సంగతి చెప్పట్లేదు దేవుడు. నువ్వు వెళ్ళాలి చచ్చిపోయినాక, నువ్వు చచ్చినాక. ప్రార్థన చేస్తున్నా నువ్వు, గుడికి వెళ్తున్నా నువ్వు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నీవు, పాపం ఒప్పుకోవాలని నీవు, కప్పుకున్నా నీవు, నీ అద్దిల్లు చీకటి బిలం, నీ అద్దిల్లు చీకటి బిలం, నీ సొంతం అగ్నిగుండం. ఓకే,
దేవునికి స్తోత్రం. నీ అద్దిల్లో చీకటి బిలం కొన్నేళ్ళు చీకటి బిలములో ఉండాలి. ఆ తర్వాత అద్దెకి అయిపోయినాక సొంతిల్లేని అంటే అగ్నికి ఆకృతి అయిపోయే ఇల్లు. ఇక సొంత ఇల్లు ఇంకా భూలోకంలో ఎక్కడ లేదు. ఆ 3 కొంచాల కాడికి వెళ్దాం కదా. గోధుమల గురించి, గురుగుల గురించి, పులిపిండిని గురించి మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. 12వ అధ్యాయంలో 18వ వచనం, 12వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని. సేవకుడు గురించి చెప్తున్నాడు. ఈయన నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాను. నీ గురించి ఎప్పుడైనా దేవుడు చెప్పాడా? చెప్పలేదు. అందుకే వాక్యం, ఈయన నా ప్రాణము, నాకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచేదను అని చెప్తున్నాడు. ఈయన మీద నా ఆత్మ ఉంచేదను. భూలోకానికి తండ్రి యేసుక్రీస్తును భూలోకానికి పంపించాడు. ఆయన పేరు, ఆయన మాట, ఆయన మూట విప్పు చెబుతున్నాడు కదా. ఈయనే నా సేవకుడు, ఈయనే నా ప్రాణమునకు ప్రియుడు, ఈయనే నా ప్రాణమునకు ఇష్టడు, ఈయనే యథార్థవంతుడు, ఈయనే నమ్మకస్తుడు, ఈయనే ప్రియమైన వాడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు. నీ గురించి, నా గురించి ఎప్పుడైనా ఈమె నా కుమార్తె, ఈయనే నా కుమారుడు అని చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. చెప్పాడా? చెప్తే ఓకే. చెప్పకపోతే నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏ గుంపులో ఉన్నావో, ఏ గుంపులో ఉన్నావో. నీతిమంతుల గుంపులో నువ్వు ఉండాలి, పరిశుద్ధుల గుంపులో జాబితాలో ఉండాలి. అందుకని నీతిపరుడైన వాక్యము చదివి నీతిపరుడుగా తీర్చబడాలి. ఆయనకి, యేసు ప్రభువుకి ఎలాంటి బిరుదులు చూద్దాం. అందుకని ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. అన్యులకి వాక్యం చెప్తున్నాడట, న్యాయమును ప్రచురము చేయను. న్యాయము చెప్తున్నాడట. అన్యజనులు తెలవదు కదా, ఏదో ఒకటి కల్పనా కథలు చెప్పి వాళ్ళు మింగుదాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాక్యం తెలిసిన వాళ్ళు, ప్రార్థన నడిపే వాళ్ళు, సంఘంలో విశ్వాసులు, వాళ్ళే పిశాసులు. వాక్యానుసారంగా లేని వాళ్ళందరూ పిశాసులే. వాక్యం ఇలాగే చెప్తుంది. కేవలం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకని ఆయన అంటున్నారు కదా, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఇక్కడ అంటున్నాడు కదా, ఈయన జగడమానుడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన వేళ్ళను విరవడు, మొక్కలాడుచున్న జనపనారవత్తుని ఆర్పడు. ఒకవేళ రోగములో ఉండి కొట్టుమిట్టులాడుతూ ఉంటే ఒక ఆయన వెళ్ళాడట ఒక చోటకి. అన్యులు, అయ్యా మేము ప్రార్థన తెలవదు, దేవతలకి మొక్కుతాము, కాబట్టి మా బాబు బ్రతికితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళదామని ఉంది, మీరు ప్రార్థన చేస్తారని పిలిచాం అని చెప్తే వాళ్ళు అన్నారట, పాస్టర్ అన్నాడట, అయ్యా మీరు మీ బాబుకి అన్య దేవత దగ్గరికి వెళ్తే ఎంత డబ్బులు అవుతాయో, ఎంత మొక్కుబడులు చెల్లిస్తారో అన్ని డబ్బులు మాకిస్తే మేము ప్రార్థన చేస్తాం, మీ బిడ్డను బ్రతికిస్తాం, మీ బిడ్డను మీకు అప్పగిస్తాం అని చెప్పారట. అన్య దేవతలు కొలిసేవాడు తెలియక, పాస్టర్ అన్నా నువ్వు ప్రార్థన చేస్తావట ఈ ఊర్లో, మా బిడ్డను బ్రతికిస్తే యేసుక్రీస్తు నమ్ముకుంటాం అన్నారు. అయితే అమ్మ దేవుని దయ, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం ఎలా ఉందో మాకు తెలియదు కదా, మీరు పిలిచారు, యేసు నామములో నేను ప్రార్థన చేసి వెళ్తున్నా అని చెప్పి చేయాలి కదా.
ఒకవేళ చేత కదనుకో, నేను చేయనమ్మా, ఎప్పుడు రోగులకి అంటనమ్మా, ముట్టనమ్మా, అందరూ ఇస్తే దోచుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలే. మీకు మొక్కుబడులు బలులు ఎంత అవుతాయో మీ దేవతలకి, అంత డబ్బు మాకు ఇస్తే మేము మీ బిడ్డని బాగు చేసి బ్రతికిస్తాం. ఒక బిడ్డని బాగు చేయట కానీ, ఒక బిడ్డను బ్రతికించుట కానీ మన శక్తి సామర్థ్యము లేదు, మన సామర్థ్యం సరిపోదు. దేవుని కృప, దేవుని దయ మనతో ఉంటేనే ఆ కార్యము జరుగునుగాక. ఆమేన్. అంతేగాని నేను బతికిస్తా, నేను నీకు అప్పగిస్తా, చావకుండా చేస్తానంటే నువ్వెవడివి? లూసిఫర్వా? గమనించు, నీ మాట, నీ భాష, నీ తీరు ఎలా ఉందో పరీక్షించుకో, పరిశోధన చేసుకో. నీ భక్తి తీరు, నీ ప్రార్థన తీరు, నీ వాక్యము తీరు ప్రభువుకి ఇష్టమై ఉందేమో పరిశీలన చేసుకో. గుడ్డి బోధకుడా అని చెప్పాడు, గుడ్డి దైవజనుడా అని చెప్తున్నాడు. నీకు దారి తెలియకపోతే మరొకరిని దారిలో ఎలా నడిపిస్తావు? నీకే దారి తెలియదు కదా, నీకే దారి చూపటం రాలేదు కదా, నువ్వు మరొకరిని ఎలా దారిలో నడిపిస్తావు? వాక్యం ఇలా చెప్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా మనం జీవించినట్టయితే తప్పుకోకుండా ఈ రోజే మీరు వాక్యానుసారంగా మీ మనస్సును తీర్మానించుకోండి, మీ హృదయం ఆయనకు అప్పగించండి. ప్రభువు కొరకు న్యాయంగా చేస్తున్నావా లేదో పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ వాక్యానుసారంగా లోపము కలిగి మాట్లాడనేమో ప్రభువా, ఎక్కడైనా నాలో లోపములు అవధేతులు ఉన్నాయేమో, నా మాటలో లోపం ఉందేమో క్షమించు నాయన. మీ చిత్తానికి నేను అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. ఇదిగో అందరూ అయ్యా గురుగులు గోధుమలు కలిసి పెరుగుతున్నాయో, ఎన్ని తావులు ఇలాగున్నారో అయ్యా, పంటలు కోసేటప్పుడు అయ్యా గాలిలో వేరైపోతాయి, రాశిలో వేరైపోతాయి, గర్షిల్లేవు గుర్షిల్లేవు, వీటికి చెత్త తప్ప తారు గౌసు అయ్యా వేసిన పంటతే బ్రతికితే చాలనుకుంటున్నారు. ఈ లోకంలో పరలోక రాజ్యం ఉంది, నిత్య రాజ్యం ఉంది. నిత్య రాజ్యము కొరకు మేము ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలని ఆశ మాకు, నాలో అనేక మందికి దప్పిక కలిగించండి. నీ చిత్తము నెరవేర్చడం మాకు నేర్పించండి. మీ కృపా కనికరము తోడుగా ఉంచి మీరే ముందుండి నడిపించమని అయ్యా. ఈ టీవీ వర్తమానం, ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మీ కృప తోడే ఉండి నడిపించునుగాక. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించునుగాక. మీ నామగణతలు హెచ్చించునుగాక. ఆయా కుటుంబాలని రక్షించునుగాక. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.